నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రస్తుతం ఈరోజు పేపర్లోని వార్తలు మా కొలీగ్ భారతి చదివి వినిపిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసూన. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం సాక్షిలో ఈరోజు ప్రధానంగా భారం అయితే బదిలీ, 18 గంటల పని భారం అనుకుంటే చెప్పేయండి, జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడానికి కష్టపడాలి, రూల్స్ కన్నా మానవీయ కోణంలో పనిచేయాలి, సమస్యల పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, పని విషయంలో ఇబ్బంది అనిపిస్తే చెప్పేయండి, అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. సో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి ఏ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారో ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళకి కొన్ని సూచనలు అయితే జారీ చేశారనమాట. సో అందులో ఎవరికైతే 18 గంటలు పని చేయడానికి భారంగా అనిపిస్తుందో వాళ్ళు చెప్పాలి అన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇక్కడ వ్యాఖ్యానించారనమాట. సో ప్రజల విషయంలో రూల్స్ కన్నా మానవీయ కోణంలో ఆలోచించాలి అని అయితే ఇక్కడ సూచనలు జారీ చేశారు. సో ఎవరైనా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే పాజిటివ్ దృక్పథంతోనే వాళ్ళ కోణం నుండి ఆలోచించాలి, సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అయితే స్పష్టం చేశారనమాట. సో ప్రజలతో శబాష్ అనిపించుకునేంత కాలం మీతో ఫ్రెండ్లీగానే ఉంటాం, పోస్టింగ్లు నిజాయితీ, పనితీరు కొలమానం. సో ప్రజలతో ఎవరైతే అధికారులు, జిల్లా అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎవరైనా కానీ పాజిటివ్గా ఉన్నంతసేపే, శబాష్ అనిపించుకున్నంతసేపే వాళ్ళ సైడ్ పాజిటివ్గా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో దాంతోపాటు పోస్టింగుల నిజాయితీ, పనితీరే కొలమానం. సో పనితీరును బట్టే పోస్టింగులు ఇస్తామని అయితే ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో జనవరి 28 నుంచి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలి. ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి, 6 గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించాలని సూచన. సో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలనలో ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఇది ఇవాల్టి ప్రధానంగా మనం సాక్షిలో చూసుకున్న వార్త. సో ఇక్కడ మరికొన్ని వార్తలకైతే, శ్వేతపత్రం అబద్ధాల పుట్ట, కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిందో అది అబద్ధాల పుట్ట అని మాజీ మంత్రి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. సో దానికి వ్యతిరేకంగా స్వేదపత్రం అని విడుదల చేశారనమాట. తమ పాలనలో సాధించిన విజయాలతో శ్వేతపత్రం తప్పుల తడక, అంకెల గారడి, అప్పుల పేరిట అబాండాలు వేసే ప్రయత్నం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 3,17,015 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ ఉన్న లేని రుణాలను కలిపేసి 6,71,750 కోట్లకు చూపారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అప్పులు ఇవని చెప్పేసి స్వేదపత్రం ద్వారా విడుదల చేశారు. సో వాటికి ఇప్పుడున్న ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన హామీలకి, గ్యారంటీ లేని వాటికి కూడా కలిపి ఈ లెక్కగా మనకైతే చూపించినట్టు స్వేదపత్రం ద్వారా తెలిసిందనమాట. సో మా పాలనలో తెలంగాణకు 50 లక్షల కోట్లు ఆస్తులు సాధించి పెట్టాం. 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హయాంలో 50 లక్షల కోట్లు ఆస్తులు సాధించినట్టయితే ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఇది స్వేదపత్రానికి సంబంధించిన పూర్తి వార్త. సో బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న కేటీఆర్. సో స్వేదపత్రం మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని 5 దుర్మరణం. కర్ణాటకకు వెళ్తూ ఓ కుటుంబం, అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తూ మరో కుటుంబం ప్రమాదానికి బలి. నారాయణపేట జిల్లా బేల్కర్ సమీపంలో ఘటన. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దారుణమైన ఒక రోడ్ యాక్సిడెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇమేజ్లో చూసుకున్నట్టయితే 2 కార్లు దారుణంగా డ్యామేజ్ అయినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో 2 కుటుంబాలు చిందరవందర అయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించినట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన వార్త. సో ఇక్కడైతే కిడ్నీ రాళ్ల గుట్టు, నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట దుస్థితి ఇది. సో ఇమేజ్లో చూస్తున్నట్టయితే ఇది గువ్వలగుట్ట గ్రామం అనమాట. సో నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట పరిస్థితి ఇలా ఉందన్నమాట. కళ్ళెదుటే కృష్ణానది, తాగడానికి మంచినీరేది,
విషయంలా భూగర్భ జలాలు, ఇంటికో కిడ్నీ వ్యాధి బాధితుడు, ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. సో ఈ గ్రామంలో మనకి ఎలా అయితే ప్రతి ఇంటికి రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు ఇలా వస్తున్నాయో, ఈ గ్రామం పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కిడ్నీ బాధితుడు ఉన్నాడు. లేదు అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు కూడా, కిడ్నీ బాధితుడు లేని ఇల్లు లేదు అని చెప్పుకోవడానికి గ్రామంలో ఒక ఇల్లు కూడా లేదన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఉదాహరణకి 2 బాధితులు ఇచ్చారనమాట. సో ఈ చిత్రంలో ఉన్న పాప స్వప్న, వయసు 10 ఏళ్ళు, 4 అడుగులు కూడా నడవలేని పరిస్థితిలో ఉంది. కారణం కిడ్నీ దెబ్బతిండమే. సో 10 ఏళ్ళ వయసు నుండి 30 ఏళ్ళ వయసు ఉన్న యువకులు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కిడ్నీ వ్యాధి దారుణంగా బాధపడుతున్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇదన్నమాట, ఇది గువ్వలగుంట గ్రామం యొక్క పరిస్థితి. సో జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, ఉమ్మడి 10 జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. సీఎం, డిప్యూటీ సీఎం మినహా మిగతా మంత్రులకు ఇన్ఛార్జ్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. త్వరలోని జిల్లా సమీక్ష మండల పునరుద్ధరణ. 3 నెలలకోసారి జిల్లాలో అభివృద్ధిపై ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో సమీక్షలకు అవకాశం. సో రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల వారీగా సీఎం, డిప్యూటీ సీఎం మినహా మిగతా వారికి అందరికీ బాధ్యతలు అప్పగించినట్టయితే ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఈ కార్యక్రమంలో జరిగేటివి ఏవైతే ఉన్నాయో వాటిని 3 నెలలకోసారి సమీక్ష చేస్తామన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇక్కడ స్పోర్ట్స్లోకి వెళ్తే ఆసీస్ను ఓడించాం, సమష్ట ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును టెస్ట్ ఫార్మాట్లో తొలి స్టార్ ఓడించింది. ముంబైలో జరిగిన 4 రోజుల ఏకైక టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారత్ మహిళల జట్టు ఏదైతే ఉందో, క్రికెట్ జట్టు ఏదైతే ఉందో, వాళ్ళు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించినట్టయితే మనకి ఇక్కడ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిందనమాట. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన వార్త. సో ఇవి వాటి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సాక్షిలోని వార్త. ఇప్పుడు మనం దిశలోకి వెళ్దాం. దిశలోకి వెళ్తే సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్త అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కారు బ్రేక్డౌన్, ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనుగడ. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో దాదాపు కనుమరుగు. ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగులను అనాసక్తి. గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట. సో ఏదైతే జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పార్టీ కనుమరుగైనట్టయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో ఎంపీలుగా పోటీ చేసేందుకు ఎవరు ఆసక్తిగా లేరు అన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా రాసింది. సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడము గగనమే. కేసీఆర్ సీన్లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్న కేడర్. సో ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో గెలవాలి అన్న ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తున్నట్లేదు. గెలవడం కూడా గగనమే అన్నట్టయితే ఇక్కడ రాసిందనమాట. సో కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అయితే సీన్లోకి రాకపోతే మనం ఇక్కడ రాకుంటే ఉనికి కష్టమే అని కేడర్ అయితే భావిస్తుంది. సో ఇది ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్. సొంత రాష్ట్రంలోనే ఓటమితో అనుమానం. అధినేత ఆలోచనలపై పార్టీ భవిష్యత్తు. సో ఇక్కడైతే పార్టీ కేడర్ మొత్తం ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో పార్టీ అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఆలోచనలతోనే పార్టీ భవిష్యత్తు అయితే ఉందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక కూడా మనం చూసాం, ఇందాక పత్రికలో శ్వేతపత్రం రాంగ్, శ్వేతపత్రం రైట్. సర్కారు లెక్కలన్నీ తప్పులే, అప్పులు 6.71 లక్షల కోట్లు కాదు. సో ఇక్కడ కూడా ప్రధానంగా ఇదే వార్త అయితే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ఏదైతే ఉందంటే అది తప్పు, శ్వేతపత్రమే కరెక్ట్. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు కానీ అభివృద్ధి కానీ ఏదైతే ఉందో అది మొత్తం శ్వేతపత్రం ద్వారా విడుదల చేశామని అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. కేటీఆర్ అన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో బీపీఎల్ పరిధిలో ఉంటేనే రేషన్ కార్డు, ఎన్ఐసి సాఫ్ట్వేర్లో పలు మార్పులు. దరఖాస్తుకు ఆధార్ పాన్ కార్డ్ లింక్. అధికాదాయ వర్గాల కోసం నిబంధనలు. దరఖాస్తు దశలోనే పరిశీలన ప్రాసెస్. సన్నద్ధమవుతున్న సివిల్ సప్లైస్.
సో బీపీఎల్ పరిధిలో ఉంటేనే రేషన్ కార్డు అని అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా. సో ఎవరైతే అతి తక్కువ పేదరికం అనుభవిస్తున్నారో, దారుణమైన పేదరికం అనుభవిస్తున్నారో వాళ్ళకే రేషన్ కార్డు అమలవుతుంది అని అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. దరఖాస్తు కోసం ఆధార్ లేదా పాన్ కార్డ్ లింక్ చేయాల్సిందిగా ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్లోనే అయితే ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ లేదా పాన్ కార్డ్ లింక్ చేయాలని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో దరఖాస్తు చేసేటప్పుడే అదే ప్రాసెస్లో పరిశీలించి దరఖాస్తు చేయడం అయితే తెలుస్తుంది. సో దీనికోసం సివిల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధం అవుతున్నారు అన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక పత్రికల్లో కూడా మనం ఇదే వార్తనైతే చూసుకున్నాం, రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు. సో ఈ ఇమేజ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు, నారాయణపేట జిల్లాలో ఘటన. సో చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒక యాక్సిడెంట్లో సుమారు 5 మంది, 2 కుటుంబాలు చిన్న భిన్నమైనట్టు మనకు కనిపిస్తున్నాయి. సో ఇది యాక్సిడెంట్కి సంబంధించిన వార్త. సో వైట్ రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారంటీలు. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకు మాత్రమే 6 గ్యారంటీలు వర్తిస్తాయని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సో 6 లబ్ధిదారులకు అదే ప్రాథమిక ప్రయారిటీ. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఎవరైతే 6 గ్యారంటీలు పొందాలి అనుకున్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేసిందనమాట. సో ఇది ఇక్కడ నిన్న జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే పని చేయడం ఇష్టం లేకపోతే తప్పుకోండి, ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిందే, ఆఫీసర్లు మానవీయ కోణంలో పనిచేయాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్యులతోనే క్రిమినల్స్తో కాదు, కలెక్టర్ ఎస్పీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న అయితే ఏదైతే కలెక్టర్లు మరియు ఎస్పీ కాన్ఫరెన్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారో అందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. సో ప్రభుత్వ నిర్ణయాలను కంపల్సరీగా అమలు చేయాలి అని అయితే ఆయన ఆదేశించారనమాట. సో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంతో పాటు మానవీయ కోణంలో కూడా పనిచేయాలి అని అయితే ఆయన సూచించారు. సో పోలీసులకైతే ఆయన ఒక సూచన జారీ చేశారనమాట. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్యులతో మాత్రమే, క్రిమినల్స్తో కాదు అని ఆయన స్పష్టం చేశారనమాట. సో ఇమేజ్లో చూడొచ్చు సీఎం కలెక్టర్లు మరియు ఎస్పీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఇమేజెస్ ఇవి. సో ఇక మనం బ్యానర్ వార్తల్లోకి వెళ్తే, కేసీఆర్ విధ్వంసకారుడు, రాష్ట్ర వనరులను దోచుకున్నారు, అవినీతిలో ఏఎస్లను భాగస్వాములుగా చేశారు, రిటైర్డ్ ఐఏఎస్ అనుకూరి మురళి. సో మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో గత 9.5 సంవత్సరాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నట్టు ఇక్కడ ఆయన స్పష్టం చేశారు. సో రిటైర్డ్ ఐఏఎస్ అనుకూరి మురళి. సో ఇవన్నమాట దిశలోని ప్రధానమైన వార్తలు. ఇప్పుడు మనం వెలుగు చూసుకుందాం. సో వెలుగులో ఈరోజు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇది కూడా కలెక్టర్లు మరి ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కాన్ఫరెన్స్కి సంబంధించిన వార్త అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జనం వద్దకే ఆఫీసర్లు, ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు, 6 గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ, సీఎం రేవంత్ రెడ్డి. సో జనం వద్దకే ఆఫీసర్లు. సో ఇదివరకు అయితే మనం ఆఫీసర్ల వద్దకి జనం పరిగెత్తుకు వెళ్ళేవారు అనమాట వారి సమస్యల పరిష్కారం కోసం. కానీ ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా జనం వద్దకే ఆఫీసర్లు, ప్రజల వద్దకే పాలన అన్నట్టు జనం వద్దకే ఆఫీసర్లు వెళ్ళాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో దానికి సంబంధించి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు, అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారనమాట. ఇదే సమయంలో 6 గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ, సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 26 కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు, వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి. సో ఈ నెల 26 కల్లా ఏదైతే దరఖాస్తు ఫారాలు ఉన్నాయో వాటిని ఫుల్ చేసి గ్రామ సభల్లో ఇవ్వాలని అయితే ఆయన ప్రజలకు సూచించారనమాట. రోజు 18 గంటలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అడగచ్చు. సో ఎవరికైతే ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులు అయితే ఉన్నారో, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ అధికారులు 18 గంటలు పనిచేయడానికి ఇబ్బంది అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అడగచ్చు అని సీఎం సూచన చేశారు. ఇక్కడ ప్రజలతో శబాష్ అనిపించుకుంటే ఉద్యోగాలకు మాది కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్. సో
దీని అర్థం ఏంటంటే ప్రజలకు అనుగుణంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఎవరైతే అధికారులు పనిచేస్తారో వాళ్ళ పనితీరును పట్టే ప్రభుత్వం కూడా తమపై ప్రభుత్వ పద్ధతి కూడా తమపై ఎలా ఉంటుందో అని ఆయన స్పష్టం చేశారనమాట. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్, ఆ కంపెనీల ఆస్తులు అటాచ్ చేయండి. సో ప్రస్తుతం రైతులకు అమ్ముతున్న విత్తనాలు ఏవైతే ఉందో అవి నకిలీవైతే రైతులు దారుణంగా నష్టపోతారు. సో నష్టపోయిన రైతులకు ఎవరైతే విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీ ఉంటారో వాళ్ళు ఆస్తులు అమ్మైనా సరే రైతులకు న్యాయం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక్కడ డ్రగ్స్ గంజాయి దందాల్లో ఎంతటి వాళ్ళు ఉన్నా వదలొద్దు, పోలీసులకు ఫుల్ పవర్స్. సో ప్రస్తుతం చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ లైక్ చెడు అలవాట్లు, డ్రగ్స్ అని, గంజాయి అని, సిగరెట్స్ అని ఇలా అలవాటు పడుతున్నారో అలా అలవాటు చేసే వాళ్ళ దందా ఏదైతే ఉందో వాళ్ళ మీద ఉక్కుపాదం, వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు అని పోలీసులకి ఫుల్ పవర్స్ అయితే ఆయన ఇచ్చారనమాట. సన్ బర్న్ పార్టీలపై కఠినంగా వివరించండి, జనం సమస్యలు పరిష్కరించడానికే మనం ఉన్నాం. సో ఇది నిన్నటి కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు అలాగే ప్రభుత్వ అధికారులకు చేసిన ఆదేశాలు కానీ సూచనలు కానీ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా పాటించాలి అని అయితే వాళ్ళు తెలిపారనమాట. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలు చూసారు కదా. ఇవి ఈరోజు వార్తాపత్రికల్లోని వచ్చిన ప్రధానమైన వార్తలు. మరికొన్ని వార్తా విశేషాలు మా కొలీగ్ ప్రసూన అందిస్తారు. ప్రసూన, ఓవర్ టు యూ.